మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై పెయింటింగ్ వేసేందుకు నిలిపిన వాహనంలో 4 సిలిండర్లు ఒక్కసారిగా పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో పెద్ద భారీగా శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రజానీకం, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే అక్కడికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటల్ని అదుపు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పార్క్ చేసిన ఒక వాహనంలో సిలిండర్లు పేలాయి. మంటలు నార్పేందుకు ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. అసలు ఏం జరిగింది? అప్డేట్స్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, విజయచంద్రిక నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారి, అందులోనూ టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట ఈ ప్రమాదం సంభవించిందని చెప్పవచ్చు. అయితే అదృష్టశాత్తు అక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకపోవడంతో మొత్తం కూడా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే జాతీయ రహదారి మొత్తం కూడా రోడ్డు మీద అంటే పెయింటింగ్స్ అంటే మార్జిన్స్ కానీ లేకపోతే డివైడర్స్ కి సంబంధించిన పెయింటింగ్స్ కానీ ఆ వెహికల్ వేస్తూ ఉండేది. అందులో భాగంగా ఆ టీడీపీ కార్యాలయం ఎదురుగా కూడా నిన్న అక్కడ పెయింటింగ్ వేయడం కూడా జరిగింది. ఈ రోజు కూడా అక్కడ పెయింటింగ్ వేసే పని నిమిత్తం ఆ వాహనం అక్కడికి వచ్చింది. అయితే అది కొంచెం ఆ పెయింటింగ్ ని హీట్ చేసుకునేందుకు రోడ్డు పక్కగా ఆపి దాన్ని హీట్ చేసుకుంటున్న తరుణంలో మొత్తం కూడా ఒక్కసారిగా వాహనంలోని సిలిండర్స్ దాదాపు మొత్తం కూడా 7-8 సిలిండర్స్ ఉన్నాయంట. అందులో దాంతో 4 సిలిండర్స్ ఒకసారిగా పేలిపోవడంతో మొత్తం కూడా ఆ చుట్టుపక్కల ప్రజానీకం అలాగే వాహనదారులు ఒకసారిగా భయభ్రాంతికి గురయ్యారు. ఎందుకంటే అది జాతీయ రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలు అదే మార్గం గుండా వెళ్తూ ఉంటాయి. దీనికి తోడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి అనేక మంది వస్తూ వెళ్తూ ఉంటారు. కరెక్ట్ గా టీడీపీ కార్యాలయానికి ఎదురుగా ఈ ఘటన జరగడంతో మొత్తం కూడా అక్కడికి వచ్చిన ప్రజలు కావచ్చు లేకపోతే వాహనదారులు ఒకసారిగా ఆందోళనకు గురైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వాహనం అక్కడే ఎందుకు పార్క్ చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఆ వాహనం ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే హైవే అంటే మొత్తం కూడా జాతీయ రహదారికి సంబంధించిన వాహనం అని చెప్తున్నారు. వారంతా కూడా రోడ్డు మీద మార్జిన్స్ కానీ లేకపోతే ఈ పెయింటింగ్స్ కానీ వేస్తానికి ఆ వాహనాన్ని ఉపయోగిస్తారు. ఆ నేపథ్యంలోనే వాటిని కొంత పెయింటింగ్ వేయాల్సిన పని అక్కడ నెలకొని ఉంది. దాంతో వారు పక్కన పెట్టి అంటే ఆ పెయింటింగ్ వేయాలంటే ఆ హీట్ అంటే ఆ పెయింటింగ్ కొంచెం హీట్ చేసిన తర్వాత దాన్ని రోడ్డు మీద ఆ మార్జిన్స్ లో కానీ లేకపోతే ఆ రోడ్డు మధ్యలో డివైడర్స్ కానీ అలా వేస్తూ ఉంటారు. ఈ తరుణంలోనే దాన్ని పక్కన పెట్టి హీట్ చేస్తున్న సందర్భంలో ఒకసారిగా పేలుకోవడం జరిగింది. దీంతో అదృష్టవశాత్తు అక్కడ ఎవరూ లేకపోవడం, అది రోడ్డు పక్కగా ఆపి ఉండడంతో మొత్తం కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి వచ్చి మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ పూర్ణ.